నమస్కారం. నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం ప్రేక్షకులకు నమస్కారాలు. నేటి వార్తల్లోకి వెళదాం. కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలో కలరా, డయేరియా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే నెహ్రూ నగర్, సీతానగర్, పాత గుంటూరులో 3 కలరా బారిన పడ్డారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలరా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ అన్సారియా తెలిపారు. బ్రేక్ జరిగిందని చెప్పేసి మేము అనలైజ్ చేయడం జరిగింది జియోగ్రఫికల్గా. కానీ అలా కూడా జరగట్లేదు. ఇవన్నీ కూడా చాలా స్పారాడిక్గా వేరే ఏరియాలో జరిగింది. కానీ కొన్ని ఏరియాలో ఒక 4 కేసు 5 కేసు జరిగింది. కానీ ఇప్పుడు ఇయర్లీగా మనం ఐడెంటిఫై చేయడం వల్ల మళ్ళీ పెద్ద ఎత్తున జరగకుండా ఇప్పటికే మనము వాటర్ టెస్టింగ్ కానీ, వాటర్ క్లీన్ చేయడం కానీ, అదే రకంగా ప్రజలకు అప్రమత్తం చేసి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలని చెప్పేసి కూడా చెప్పడానికి టైం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ మనకు ఏదైతే కేసెస్ రిపోర్ట్ అయిందో అవన్నీ కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా జీజీహెచ్లో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా ఎలాంటి సీరియస్నెస్ ఏం లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. మేము ఆరో బబుల్స్ తీసుకుని అదే తాగామని చెప్పడం జరిగింది. వారు కూడా అఫెక్ట్ అయి ఉన్నారు. సో దట్ మీన్స్ అక్కడ ఆరో ప్లాంట్ల నుంచి కూడా రావడానికి, మనకు ఇన్ఫెక్ట్ అవ్వడానికి వీలుంది. కాబట్టి ఏ వాటర్ అయినా మీరు బాయిల్ చేసి తాగాలని కోరుతున్నాము. అదేవిధంగా అన్ని ఆరో ప్లాంట్స్ నుంచి కూడా శాంపుల్ తీసుకుని ఒకసారి చెక్ చేస్తున్నాము. దెన్ ఇప్పుడు ఎక్కువ ఐఈసీ మీద ఫోకస్ చేస్తున్నాము. బికాస్ పీపుల్కి దీనిపైన అవగాహన ఉండాలి, బాయిల్ చేసి వాటర్ తాగాలి. అదేవిధంగా బయట ఫుడ్ని తీసుకోకుండా ఇంటిలోనే ఫ్రెష్గా తయారు చేసి తినాలి అని అందరికీ కూడా చెప్పడానికి ఇప్పుడు ఐఈసీ మీద ఫోకస్ చేస్తున్నాము మైక్స్ ద్వారా. కలుషిత నీటితో ఆత్మీయులను కోల్పోయిన తమకు ఎప్పటికైనా న్యాయం చేయాలని తురకపాలెం మృతుల కుటుంబీకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఫిర్యాదుల విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. కమిషనర్ విజిట్ చేశారు. విజిట్ చేసి బాధితులకి, చనిపోయిన బాధితులకి న్యాయం చేస్తామని అనేక సార్లు అనేక హామీలు ఇచ్చారు. ఇది అసలు ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రకారం సరైన కేసు. ఇది మీరు కనుక ఎస్సీ/ఎస్టీ చట్టం క్రింద కేసు నమోదు చేయగలిగితే ఇది 8,75,000 రూపాయలు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అట్ ది పోస్ట్ మార్టం లెవెల్, పోస్ట్ మార్టం రిపోర్టు అందిన వెంటనే 3 వంతులు ఇవ్వడానికి ఆస్కారం. ఇంతవరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు, ఎస్సీ/ఎస్టీ చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. ఎవరి వల్ల నెగ్లిజెన్సీ వల్ల అయితే ఈ ఘోరాలు జరిగినాయో వారిపైన చర్యలు తీసుకోలేదు. ఈ ఒకే గ్రామం నుంచి, ఒకే ప్రాంతం నుంచి ఎంతమంది చనిపోతున్నారు ఏంటనేది వారి దృష్టికి వచ్చేది. వారు అది కూడా చెక్ చేయకపోవడం వలన, సంబంధిత డాక్టర్స్తో డిస్కషన్ చేయకపోవడం వలన ఇన్ని మరణాలు జరగడానికి కారకులయ్యారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ వీళ్ళందరూ కలిసి అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఆ క్వారీ నీళ్ళనే పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడం వలన, ఆ కలుషిత నీరు త్రాగడం వల్లనే ఇన్ని మరణాలకి కారణమయ్యారు. ఒక ఎస్సీ కులం మాత్రమే కాదు, గ్రామంలో అనేక మంది చనిపోయారు. రక్షిత మంచినీటి పథకం వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్లో మౌలిక సదుపాయాలు మరి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వాళ్ళకి రక్షిత మంచినీటి పథకం కింద రిజర్వాయర్ కట్టించి వాళ్ళకి తాగునీరు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి. ఆ ఊర్లో ఎవరైతే వాళ్ళకి నీళ్లు రాకుండా మురికి నీళ్లు పంపించేటట్టు చేసి ఆ కింద గ్రౌండ్ వాటర్ తీసి అమ్ముకున్నారో వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళ పైన అప్లై చేసి వాళ్ళని వెంటనే నిందితులుగా చేర్చి ఆ బాధితుల మీద వారు చేసిన ఈ అఘాయిత్యానికి వారిని చట్టం తీసుకోవాల్సిందిగా, వారి పరిధిలోకి వెంటనే వారి మీద కేసులు రిజిస్టర్ చేయాల్సిందిగా మరి బీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో బ్రాహ్మణ యువత కోసం జాబ్ మేళా కొనసాగుతుంది. డిసెంబర్ 13వ తేదీన జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ పిలుపునిచ్చారు. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసే సందర్భంగా ఈ బ్రోచర్ ఇనాగరేషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సమాజంలో ఉపాధి కల్పించటం అనేది చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ సంస్థ గురించి వస్తూ తెలుసుకున్న 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థ. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా వచ్చినా, కెలామిటీ వచ్చినా ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే విద్యా సంస్థలు పెట్టారు. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. నాకు ఈ సంఘంలో సతీష్ గారు కొంతకాలం క్రితం పరిచయం. నాకు దుర్గాప్రసాద్ గారు పరిచయం చేశారు. దుర్గాప్రసాద్ గారు తరచూ నాతో మాట్లాడుతుంటారు. వీరు యజ్ఞనారాయణ గారు అబ్బాయి. ఇంకా యజ్ఞనారాయణ గారు అంటే నేను స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజులే. అది గుర్తు చేసుకోవటం చాలా ఫెరోషియస్ లీడర్. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములైనటువంటి ఈ పేరెన్నిక కలిగినటువంటి ఈ సంస్థ చేయబోయే కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎప్పుడు వచ్చినా దుర్గాప్రసాద్ గారు ఏదో ఒక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం, బ్రాహ్మణ జాతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. బాబు గారి దగ్గరకు వచ్చినా, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా, మా దగ్గరకు వచ్చినా పార్టీలో నిరంతరం అలా చేస్తున్నటువంటి ఈ సంస్థ కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరాలని, వారు కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారం అందజేస్తామనేది తెలియజేస్తూ, అట్లానే మా చెరుకు రఘురామయ్య గారు వారు కూడా రాయలసీమ నుంచి వచ్చారు. వారు ఈ కార్యక్రమాల పట్ల ఆయన కూడా పూర్వం నుంచి చాలా బాగా చేస్తూ ఉంటారు. అట్లే సతీష్ శర్మ గారు వారి సంస్థ ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేయాలని, వారికి కావాల్సిన సపోర్ట్ అంతా చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఫిర్యాదులను ఆలకించి బాధితులకు భరోసా ఇచ్చారు. అక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి జూనియర్ ఎస్టేట్ గారు లంచం ఇస్తేనే ఏం కదిలేటట్టు ఏం కనపడలేదు. అక్కడ అతిపెద్ద అవినీతి తిమింగళాలు తహసీల్దార్ ఆఫీస్ పత్తిపాడులోనే ఉన్నారు, ఎక్కడా లేరు. వీళ్ళంతా పెద్ద అవినీతి తిమింగళాలు, డబ్బు ఇస్తేనే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు తల్లిదండ్రి లేని అనాథలు, మానసిక వికలాంగుడైన పిల్లవాడు, వీళ్ళకి దయచేసి సహాయం చేయమని ఈ రోజున గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. దయచేసి పాత్రికేయ మిత్రులు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలిగా మిమ్మల్ని కోరుకుంటూ, కార్మికుల పని గంటలు తగ్గించి న్యాయం చేయాలని కార్మిక సంఘాల ఐక్య కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లాడ్జీ సెంటర్లో ధర్నా జరిగింది. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున 3 కార్మిక కోడ్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా ఆ కార్మిక కోడ్లను రద్దు చేసుకోవాలని, వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి తంతు చూస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు మొత్తం ఆ రోజు శాసనసభ పార్లమెంటు నుంచి వాకౌట్ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతిపక్షాలు లేనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 3 గంటల పాటు కూడా చర్చ జరగకుండా
మొత్తం లేబర్ కోడ్లను ఆమోదించుకోవటం జరిగింది. ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర శాసన మండలిలో కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు, అవసరమైతే 13 గంటల వరకు కార్మికుల చేత పని చేయించుకోవడానికి వీలుగా శాసన మండలిలో ప్రవేశపెట్టబోతుంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఒక మంచి అవకాశం. నిజంగా కార్మిక పక్షాన మాట్లాడాలనుకుంటే, నీకు నిజంగా టీడీపీ మీద వ్యతిరేకత ఉంటే మోడీ గారి మెప్పు కోసం కాకుండా కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీ బలాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే తక్షణమే శాసన మండలిలో ప్రవేశపెట్టబోయే కార్మిక వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం.